మీకు కో-హోస్ట్ ఇవ్వడం జరిగిందండి. దయచేసి మీరు మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేడం ఒకసారి వారికి మేడం గారు వచ్చారు లైన్లోకి. ప్లీజ్ మాట్లాడండి మేడం. నమస్కారం సార్, జేసీ రెడ్డి గారు. నమస్తే నమస్తే వసుంధరాదేవి గారు, ప్లీజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ దట్ VR4 చాలా అద్భుతంగా పనిచేస్తోంది. సంధ్య గారికి మేము ఎంతైనా రుణపడి ఉంటాం అన్నమాట. ఆ విషయం మాత్రం నేను ఎన్ని ఏళ్ళైనా ఎంతమందికైనా చెబుతూ వెళ్తా అనమాట. ఆవిడ యాక్చువల్గా నాకు చాలా రోజుల క్రితమే చెప్పారు, కానీ నేను అంత ఫోకస్ చేయలేదన్నమాట. బట్ తర్వాత నేను తీసుకున్న తర్వాత మాత్రం నాకు ఒక 10-15 రోజుల లోపలే చాలా వ్యత్యాసం కనిపించింది. స్టార్టింగ్ అయితే ఐ ఫెల్ట్ ఎనర్జెటిక్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎనర్జెటిక్ గా అనిపించింది. బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా అలా ఉంటూ ఉండేదన్నమాట. అది ఫస్ట్ నాకు రికవర్ అయ్యాను దాని నుంచి. తర్వాత గ్రాడ్యువల్ గా నాకు అరికాలులో కొంత దురదలాగా అలా వస్తూ ఉండేది సార్. అది స్కిన్ ఎలర్జీ అని చెప్పలేను, గోకితే మాత్రం అసలు అది ఇంకా పెద్దదవుతూ ఉండేది అనమాట. గ్రాడ్యువల్ గా దానికి అసలు నేను ఎన్ని మందులు వాడానో, ఎన్నిసార్లు అసలు ఎంతమంది స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళానో అది చెప్పలేను. చాలా దాదాపు ఒక 80-90 వేల దాకా ఖర్చు పెట్టాను నేను దానికి. నా అదృష్టం ఏంటంటే కాలుకి పైన కూడా అది స్ప్రెడ్ కాకుండా అక్కడే ఉండేది సమస్య ఏమో, బట్ అది క్యూర్ అయ్యేది కాదు. బట్ అది ఒక న్యూసెన్స్ అనమాట. సో అది నెమ్మదిగా నాకు అది దురద తగ్గింది. దురద తగ్గి కొంచెం అది మార్క్ కూడా డార్క్ కలర్ నుంచి కొంచెం ఫేడ్ అవుట్ అవుతూ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక 15-20 రోజుల లోపల నాకు ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, నాకు కొంచెం సైట్ ఉంది సార్, +3 అన్నమాట. సో నేను మేము ఇప్పుడు మా ఇంటి నుంచి కొంచెం దూరంలో పార్క్ చేస్తున్న కార్ తాలూకు నంబర్ కూడా నేను చూడగలిగాను. యాక్చువల్ గా అయితే నా కంట్లో నీళ్లు వస్తూ ఉండేవి సార్. సో నేను ఇంకా ఐ స్పెషలిస్ట్, ఐ డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్న తరుణంలో ఈ రావటం, ఇది నేను VR4 స్టార్ట్ చేయటం మొదలైంది. తర్వాత నాకు అది ఆ కార్ నెంబర్ చదవటం, ఈ తర్వాత కంట్లోంచి నీళ్లు కారడం తగ్గిపోవటం కొంచెం బాగా అనుభవం అయింది సార్ నాకు బాగా. దాంతో కొంచెం బాగా నమ్మకం పెరిగింది. నాకు షుగర్ యాక్చువల్ గా 10 years నుంచి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ సార్. అయితే నాకు యాక్చువల్ గా నేను పచ్చం ఉన్నా, ఎంత రాత్రిపూట తినకుండా ఉన్నా నాకు 210 తగ్గేది కాదు సార్. ఫాస్టింగ్ 210, 219, 229 అట్లా ఉండేది అనమాట ఫాస్టింగ్. తర్వాత ఇంకా పోస్టులను చెప్పనే అక్కర్లేదు, 300 అబౌవ్ వెళ్ళిపోతుండేది. అలా ఇప్పుడు తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు January 25th నుంచి నేను యూజ్ చేస్తున్నాను సార్. ఒక 10 days బ్యాక్ నేను ఫాస్టింగ్ ఇచ్చాను. ఇస్తే 186 వచ్చింది సార్ ఫాస్టింగ్. నేను ఇంకొక 10-15 days లో మళ్ళీ HbA1c కూడా చెక్ చేయించుకుంటాను. నాకు యాక్చువల్ గా 10.8 అట్లా ఉండింది HbA1c. బట్ ఐ హావ్ టు సీ, ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ HbA1c టెస్ట్ చేయించుకుంటే నెక్స్ట్ అది కూడా నేను చెప్పగలుగుతాను అనమాట. అది సార్, దట్ ఈస్ ఇంప్రూవ్మెంట్. చాలా చాలా నమ్మకం కలిగింది దట్ ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. అందుకని ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ టెల్లింగ్ అదర్స్. Once you pinged me on WhatsApp, right? Regarding this product. అవునవును సార్. I do remember. అవునవును సార్. ఎస్ అది ఒకళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే అది క్లియర్ చేసుకుందామని మీతో చాట్ చేశాను అనమాట. అదే. And you gave me a very good advice, sir. Yes అండి, yes sir. No problem మేడం. Thank you so much అండి. సో చూసారు, హస్బెండ్ చెప్పండి. మీ హస్బెండ్ సార్ మాట్లాడుతున్నారు సార్. హలో, నమస్తే సార్. నమస్కారం సార్. మీరు వీడియో కూడా ఆన్ చేస్తుంటే బాగుండేదేమో మాకు. అదే అంటే ఏది వీడియోనా మీరు కనిపించారు మీ వీడియో. హలో సార్, నమస్తే సార్. ఒక్క సెకండ్, ఒక్క సెకండ్, మీరు కనబడేటట్టు చేస్తాను. మీకు మీరే కనబడతారు. కమాన్ సార్, ప్లీజ్ సార్ చెప్పండి. సార్, నాకు ఈ స్టమక్ లెఫ్ట్ సైడ్ కొంచెం పెయిన్ గా ఉండేది సార్. ఒక 10 years నుంచి ఉంది అది. ఎంతో మంది దగ్గర చూపించాను. తర్వాత ఈ స్కాన్స్, రేడియాలజిస్టులు అందరినీ 3-4 కలిశాను. వాళ్ళు తీయడమే కానీ ఏం లేదని చెప్పేవాళ్ళు. చూసి డాక్టర్స్ దగ్గర కలిసాను, వాళ్ళు ఏదో పెయిన్ రిలీవర్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా జరిగిపోతుండేది. లెఫ్ట్ సైడ్ అసలు పడుకునేవాడిని కాదనమాట, ఎప్పుడు రైట్ సైడ్ పడుకునేవాడిని ఈ 10 years గా. తర్వాత ఇప్పుడు లాస్ట్ January 25th నుంచి VR4 వాడడం మొదలు పెట్టాను. తర్వాత ఇప్పుడు 2 months కంప్లీట్ అయిపోతుంది సార్, అయిపోయింది.
ఇప్పుడు కొంచెం సార్ ఒక అరౌండ్ 1.5 to 2 hours లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోగలుగుతున్నా. అది ఇంప్రూవ్మెంట్ వావ్ వచ్చింది. అది ఎక్సలెంట్ సార్ నాకు 10 years ఎక్సలెంట్ నుంచి ఉండేది, అసలు ఇక తగ్గదేమో అంటే ఒక రేడియాలజిస్ట్ ఏం చెప్పారంటే, సార్ కంప్లైంట్ ఏం లేదు, నా అనుమానం మజిల్ ట్విస్ట్ అయి ఉండాలి మీకు, ఇంకా వేరే కారణం ఎక్కడ కనపడట్లేదు అని చెప్పి అన్నాడు అనమాట. ఆ మజిల్ ట్విస్ట్ ఇప్పుడు సెట్ రైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్, లేకపోతే 2 hours పడుకోలేం కదా మనం. ఎస్ సార్ సో 10 ఏళ్ల సమస్యకి పరిష్కారం పరిష్కారం దొరికింది. విచ్ ద డాక్టర్స్ కెనాట్ సాల్వ్ ఇట్. Yes, yes, ఈవెన్ really. డయాగ్నైజ్ ఇట్, వాళ్ళు డయాగ్నైజ్ కూడా చేయలేకపోయారు. అది సార్ ఎస్ ఎస్ భలే హ్యాపీగా ఉంది నిజంగా మాకు, చాలా హ్యాపీగా ఉంది అది. తర్వాత ఇది బీపీ కూడా ఉంది సార్, రీసెంట్ గా వచ్చింది నాకు ఒక 10 months అట్లా. సార్ అది మాకు మేము పోయినప్పుడు డాక్టర్ గారు అసలు నాకేం సిమ్టమ్స్ ఏం కనపడలేదు, అసలు యాక్టివ్ గా తిరుగుతున్నా. ఆయన Okay. ఒకసారి ఊరికే బీపీ చెక్ చేస్తాను రా అంటే పోయాను, చేస్తే 190 ఉండింది, 190/90 వచ్చింది. ఆయన ఆశ్చర్యపడి ఇంత ఇంత ఉంటే ఎంత ఇట్లా తిరుగుతున్నావు, అసలు ఎంత డేంజరస్ కదా ఇది అని చెప్పి ఏదో సెలైన్ అదేదో మెడిసిన్ ఇచ్చాడు సార్, ఇంజెక్షన్స్ ఇచ్చాడు సార్. నేను అప్పుడు దాని తర్వాత మళ్ళా వాడడం మానే మెడిసిన్స్ కూడా. తర్వాత అది ఇప్పుడు VR4 నుంచి కొంచెం రెగ్యులర్ గా వాడుతున్నా, అది January 25th నుంచి VR4 వేసుకుంటున్నా. ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటాను. బాగా కంట్రోల్ అయింది సార్ బీపీ. ఇప్పుడు నాకు 130/80 ఉంది ప్రెసెంట్, మొన్న తీసుకున్నా లాస్ట్ వీక్. సూపర్ సార్ సూపర్. నాకు అదే ఆ రెండు ప్లీజ్ డూ మానిటర్ ఇట్. మీరు తర్వాత బీపీని అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. తర్వాత ఇది నెయిల్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉండింది సార్ నాకు, ఇక్కడ నెయిల్ ఇన్ఫెక్షన్. ఓ ఇది వచ్చి మనకి ఇది వచ్చి గరుగ్గా వచ్చేది, భలే అనీజీగా ఉండేది, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది. అది దానికి మన స్కిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయింట్మెంట్ అది ఇచ్చేవాడు, లిక్విడ్ ఏదో ఇచ్చాడు ఆయన. అది పూసినప్పుడేమో తగ్గుతుంది సార్, మళ్ళీ మామూలుగా వచ్చేసేది. ఆపేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేది, పర్మనెంట్ క్యూర్ అనేది రాలే. ఇప్పుడు ఆటోమేటిక్ గా చూడండి క్లియర్ గా ఉన్నది వేలు, నెయిల్ నీట్ గా వచ్చేసింది. నాకు తెలిసి మేడం గారు ఈ రోజు మామూలు రిజల్ట్, మీరు 3 రిజల్ట్స్ మేడం వన్ డే నాకు మెసేజ్ పెట్టారు, దీని గురించి ఏంటండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా ఏంటి అని. నేను అన్నాను నథింగ్ మేడం, యూ డోంట్ వరీ, యూ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే చాలా పెద్ద మెసేజ్ ఇంగ్లీష్ లో పెట్టారు, అమ్మో పెద్ద పెద్ద వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తున్నారు అనుకుని చదివినంత. అంటే నేను ఒకసారి చూస్తూ ఒక రోజుకు ఒక 1000 మెసేజ్లు వచ్చేస్తాయి. మేడం గారు చూసి కాస్త లేట్ గా రెస్పాండ్ అయ్యాను, బట్ ఐ గేవ్ ద మెసేజ్ టు హర్. ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ, మీ ఇద్దరికి రిజల్ట్స్ రావడం. నేను ఈ రోజు నెల్లూరుకి వచ్చానండి, అసలు నెల్లూరులో మిమ్మల్ని కలిసి ఉండేవాడిని. ఐ కేమ్ టు నెల్లూరు. మేడం గారు చెప్పిండాలి, మేడం చెప్పలే. మీకు వెను ఎక్కడో తెలియలేదు సార్, తెలుసుంటే తప్పకుండా వచ్చి ఉండేవాళ్ళు. నో వరీ మేడం, నెక్స్ట్ మంత్ యూ కమ్ అండ్ షేర్ యువర్ టెస్టిమోనీ విత్ లైవ్ పీపుల్. ఎందుకంటే ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తే, చదువుకున్న వారు మీరు చెప్తే 10 మందికి ఇంకా ఎక్కుతుంది. మనం ఏంటంటే మేడం, అలోపతినే వైద్యం అనేటటువంటి పరిస్థితి వచ్చింది. నేను కాదన్నా, ఎమర్జెన్సీలో మనందరం అలోపతికి వెళ్ళాలి. సమయం ఉన్నప్పుడు నేచురల్ గా ఇట్లా క్యూర్ చేసుకునే అటువంటి అవకాశం మనకు దొరికింది. దానికి మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ వచ్చి చెప్తే గానీ జనం నమ్మే పరిస్థితి లేదు. సో ద అదర్ డే మేడం గారు కూడా నమ్మలేదు, ఎవరో ఇది ఇట్లా అన్నారు, సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అని. ఈరోజు మీరు లైవ్ లో చూస్తున్నారు కాబట్టి నమ్మారు. సమాజానికి సాధ్యమైనంత వరకు మేలు చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. నిజంగా కూడా ఇది చాలా మంచి. మీరు ఏజెంట్లు అవ్వాలి, మీరు నలుగురికి సర్వీస్ చేయాలి. చెప్తున్నాను సార్, చాలా మందికి నేను చెప్తున్నాను. ఆల్రెడీ మన ద్వారా కొంతమంది తీసుకుంటున్నారు సార్. దే ఆర్ యూజింగ్ ఇట్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ పాజిటివ్ రిజల్ట్ ఆల్సో. చెప్తాను సార్. రైట్. సో నెక్స్ట్ వీక్ ఏమైనా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ లైన్ లో తీసుకుందాం మేడం, వీడియో రూపంలో మనం చెప్పిద్దాం, ఇంకా ఎక్కువ మందికి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఏంలో పని చేశారు, ఏంలో రిటైర్ అయ్యారు సార్? నేను మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్, మొదటి నుంచి బిజినెస్ నాది. అచ్చా ఇండస్ట్రీ. ఓకే. ఫస్ట్ లో సర్జికల్ కాటన్ ఇండస్ట్రీ ఉండింది, ఓన్ గా పెట్టాను అప్పుడు 10 lakhs తో 85 లో. తర్వాత అది ఒక 4 years తర్వాత ఫైర్ యాక్సిడెంట్ వచ్చి అది పోయింది అనమాట మొత్తం. తర్వాత అప్పటి నుంచి